Awesome! Fantastic! Superb! Mind-blowing! Unbelievable! హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హానెస్ట్ సినీ ఫ్రేమ్. ఈరోజు మన వీడియోలో దండోరా మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. ముందుగా స్టోరీ ఏంటంటే, ఇది 2024 జరిగినట్లు చూపిస్తారు. ఒక ఎక్కువ కులానికి చెందిన అమ్మాయిని తనకన్నా తక్కువ కులానికి చెందిన ఒక అబ్బాయి ప్రేమిస్తాడు. దానివల్ల ఏం జరిగింది అనేదే ఈ స్టోరీ ప్లాట్. మూవీ చూశాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే, ఇది వరకు తెలుగు సినిమా నుంచి క్యాస్ట్ బేస్డ్ మూవీస్ చాలానే వచ్చాయి. బట్ ఇది మాత్రం కొంచెం డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేశాడు. 2 డిఫరెంట్ క్యాస్ట్ల మధ్య ఉండే ఆ వైరం, కులాల వివక్ష ఈ మూవీలో చాలా బాగా చూపించారు. ఒకవైపు క్యాస్ట్ అండ్ మరోవైపు లవ్ డ్రామా, ఈ రెండింటిని డైరెక్టర్ చాలా బాగా హ్యాండిల్ చేశారు. మూవీ స్టార్టింగ్లో ఒక సీన్ ఉంటుంది. ఒక బామ్మ చనిపోతే కాల్చడానికి ఒక కులం వారికి శ్మశానం ఉండదు. దానిని క్లైమాక్స్ పోర్షన్లో చాలా బాగా మిక్స్ చేశారు. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే శివాజీ గారు ఇదివరకే కోర్టు మూవీలో కూడా ఇలాంటి రోల్లోనే కనిపించారు. బట్ ఇది మాత్రం ఐకానిక్ రోల్ అని చెప్పొచ్చు. కూతురు మీద ప్రేమ అండ్ క్యాస్ట్ మీద పిచ్చి, ఈ రెండింటిని చాలా బాగా బ్యాలెన్స్ చేశారు. శివాజీ గారి మాస్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ డైలాగ్స్ డెలివరీ చాలా బాగున్నాయి. రవికృష్ణ కూడా తన రోల్ చాలా బాగా చేశాడు. అలాగే మానిక అండ్ నందినికి కూడా మంచి రోల్ దక్కింది. నవదీప్ రోల్ అయితే రిఫ్రెషింగ్గా ఉంటుంది. తన నుంచి ఫన్ యాంగిల్ ఎక్స్పెక్ట్ చేస్తాం ఈ మూవీలో. బిందు మాధవి కూడా తనకున్న తక్కువ టైంలో చాలా బాగా పర్ఫామ్ చేశారు. టెక్నికల్గా చూస్తే ఈ మూవీ వింటేజ్ బ్యాక్ డ్రాప్కి తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్న ప్రొడక్షన్ డిజైన్ నీట్గా ఉంది. డైరెక్టర్ తను అనుకున్న పాయింట్ని ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చాలా బాగా డైరెక్ట్ చేశారు. మూవీలో కొన్ని సీన్స్ అయితే ప్రజెంట్ జనరేషన్ తగ్గట్టుగా ఉన్నాయి. కోర్ పాయింట్ ఏదైతే ఉందో, క్యాస్ట్ అండ్ మనుషుల మధ్య ఉండే ప్రేమ, ఈ రెండిట్లో ఏది ఇంపార్టెంట్ అనేది చాలా బాగా ప్రజెంట్ చేశారు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అనే పాయింట్ నుంచి దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే కులం అనేలా మూవీని చూపించారు. మూవీలో ఉండే ప్రతి క్యారెక్టర్ కూడా మనకి కనెక్ట్ అవుతుంది. ఓవరాల్గా మూవీ ఎలా ఉందో చెప్పాలంటే ఇది ఒక హానెస్ట్ అటెంప్ట్. ఇది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. మూవీ అయితే ఎక్కడ బోర్ కొట్టదు. ప్రతి పీరియడ్ మనం టెన్షన్గానే చూస్తూ ఉంటాం. సో ఇది ఫ్రెండ్స్ దండోరా మూవీ రివ్యూ. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కనుక మూవీ చూసినట్లయితే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి. అండ్ మళ్ళీ ఇంకో సినిమాతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.